it's your birthday. Let's leave last year behind. You made it from the sun again. I'll bring a cake and a couple friends. Won't end the night until morning begins. Ooh, ooh, happy, happy birthday to you. Ooh, ooh, happy, happy birthday to you. Blow out the candles, turn off your mind, it's your birthday. Let's leave last year behind. You made it from the sun again. I'll bring a cake and a couple friends. Won't end the night until morning begins. Ooh, ooh, happy, happy birthday to you. Ooh, ooh, happy, happy birthday to you. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే చాలా చాలా స్పెషల్ వీడియో బికాస్ టుడే ఈజ్ మై బర్త్డే. సో బర్త్డే అనమాట ఈరోజు. ఈ బర్త్డే చాలా చాలా స్పెషల్. ఎందుకు అంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఐఎమ్ సెలబ్రేటింగ్ మై బర్త్డే యాజ్ ఎ మామ్గా. సో ఫస్ట్ ఇయర్ అనమాట నేను ఇషానికి పుట్టిన తర్వాత ఫస్ట్ టైం నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను కదా, అందుకని. అండ్ ద సెకండ్ రీజన్ ఏంటి అంటే ఐఎమ్ సెలబ్రేటింగ్ మై బర్త్డే విత్ మై పేరెంట్స్ అండ్ మై డియర్ హస్బెండ్. సో యాక్చువల్లీ కన్నా మేడ్ మై డే సో 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 స్పెషల్ అండి. ఎందుకు ఇంత స్పెషల్ అని చెప్తున్నాను అంటే ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడూ నా బర్త్డేని ఇంత బాగా ఇంత అవుట్ సైడ్ ఇంత బాగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. సో అందుకని చెప్పి సో తను నా డేని ఇంకా స్పెషల్ చేశారనమాట. అండ్ ఇదైతే చాలా చాలా మెమరబుల్ ట్రిప్ అండ్ మెమరబుల్ బర్త్డే కూడాను. లాస్ట్ వీడియో కనుక ఇంకెవరైనా సరే చెక్అవుట్ చేయనట్లయితే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మోర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. అలానే ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తున్నాను. సో మేమైతే నా బర్త్డేకి సందర్భంగా చికాగో వచ్చాము. అండ్ నెక్స్ట్ 2 days తర్వాత మా మమ్మీ వాళ్ళకి ఇండియాకి ఫ్లైట్ ఉందన్నమాట. అందుకని చెప్పి మేము చికాగో వచ్చాము. ఎర్లీ మార్నింగ్ అయితే ల్యాండ్ అయ్యామండి. సో మార్నింగ్ అంతా కూడాను బాగానే రెస్ట్ తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ 1 అయిన తర్వాత లంచ్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యాము. సో చికాగోలోని మనకి ఇండియన్ ఫుడ్ అయితే ఒక స్ట్రీట్లో దొరుకుతుంది. అండ్ ఈ స్ట్రీట్ నేమ్ వచ్చేసరికి డివోన్ స్ట్రీట్ అంటారు దీనికి. ఇది ఆల్మోస్ట్ మనకు చూసినట్లయితే మినీ ఇండియా కనిపిస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా ఇండియా వైబ్స్ అయితే కనిపిస్తాయండి. సో ఈ స్ట్రీట్లో ఉన్న హైదరాబాద్ బిర్యానీ హౌస్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ రివ్యూస్ చాలా బాగుంటుందని చెప్పి వెళ్ళామన్నమాట. రెస్టారెంట్ అంతా కూడా ఓకే బట్ ఫుడ్ వర్క్ వచ్చేసినట్లయితే మేము చికెన్ బిర్యానీ అండ్ చికెన్ అండ్ మటన్ బిర్యానీ అండ్ కీమా కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో ఫుడ్ అయితే 3 out of 5 అని చెప్పొచ్చు. అండ్ అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇషాని పాపని అమ్మ దగ్గర వదిలేసి మేమైతే డౌన్ టౌన్కి స్టార్ట్ అయ్యాం మేము. సో ఈ డౌన్ టౌన్ మేమున్న ప్లేస్ దగ్గర నుంచి అయితే ఒక 1/2 hour పడుతుంది. చికాగోలోని మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ట్రాఫిక్ అండి. సో చాలా 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 ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ అంతా కూడా క్రాస్ చేసుకుని వెళ్ళేసరికి అయితే మాకు 30 minutes కాస్త 40 minutes అయితే టైం పట్టింది. అండ్ చికాగోలోనే ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే పార్కింగ్. సో డౌన్ టౌన్లో పార్కింగ్ అనేది టూ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. మనం జాగ్రత్తగా వెతుక్కొని పార్క్ చేసినట్లయితే కొంచెం రీజనబుల్ రేట్కి అయితే మనకు దొరుకుతుంది అన్నమాట.
కన్నా నాకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నారు బర్త్డేకి, అందుకని చెప్పి డౌన్ టౌన్కి వచ్చాము. అండ్ టైం అయితే ఇప్పుడు 7 o'clock అవుతుంది. 7 కాదురా, 8 అవుతుంది. నువ్వు టైం మార్చుకోలే. సారీ, వాచ్లో టైం మార్చుకోలేదు. సాల్ట్ లేక్ సిటీలో అయితే 7 అవుతుంది, బట్ ఇక్కడైతే 8 అయిందా? ఇంకా 5 minutes ఉంది 8 అవ్వడానికి. ఓకే, 8:30కి ఒక సర్ప్రైజ్ ఉందంట. సర్ప్రైజ్ నాకు తెలుసు కొంచెం, బట్ సర్ప్రైజ్ తను చెప్తే బాగుంటుందని చెప్పి ఇంకా వెళ్తున్నాము. ఇప్పుడే వచ్చాం, కార్ పార్క్ చేసాము. నెక్స్ట్ ఇషాని తల్లి ఏమో అమ్మ నాన్న వాళ్ళతోని ఇంకా రూమ్లో ఉంది. మేమిద్దరం వచ్చాం అనమాట. చాలా బాగుంది డౌన్ టౌన్ అయితే. మీకు ఎలా అనిపించింది కన్నా డౌన్ టౌన్? బిల్డింగ్ చూపించి ఇది బాగుంది, డిజైన్ లాంటిది అంతా బాగుంది. ట్రంప్ టవర్స్ ఉంటాయి. ఇప్పుడు కార్ పార్క్ చేసాం. ఇక్కడ నుంచి ఒక 10 minutes అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. 8:30కి స్టార్ట్ అవుతుందంట. వెళ్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడికి. చికాగో డౌన్ టౌన్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇది ఒక 100 years ముందే ఆల్రెడీ ఇంత డెవలప్డ్ అయిపోయిందంటేనే అసలు నమ్మేదానికి లేదనమాట. అంత డెవలప్ అయిపోయింది ఇది. ఎంత బాగుందో అసలు. సో ఇదంతా కూడా మనం వాక్ చేస్తుంటే టైం కూడా మనకు తెలియదు. లైక్ లిటరల్గా ఎంత దూరమైనా సరే వెళ్ళాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ట్రంప్ బిల్డింగ్ అనమాట ఇది. సో మనకి ఇక్కడ యుఎస్ ఓల్డ్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఫార్మర్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతని తాలూకా బిల్డింగ్ అనమాట, ట్రంప్ గారిది. అండ్ అది అయిపోయిన తర్వాత నేను కన్నా జస్ట్ ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో కన్నా అయితే ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అంటే ఇక్కడ మనకి ఒక రివర్ వాక్ అనేది ఉంటుందండి. సో ఈ రివర్లోని మనకి క్రూజెస్ వెళ్తూ ఉంటాయి. సో తను నాకు ఇచ్చిన సర్ప్రైజ్ కూడా అదే అనమాట. ఇక్కడ క్రూజ్ రైడ్ గురించి చెప్తానండి. సో ఈ క్రూజ్ రైడ్ తాలూకా టికెట్స్ అనేవి మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. మనము ఒక 4-5 days లేదంటే 1 week ముందే మనము టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి కనుక ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ అదంతా కూడా నాకు పెద్దగా ఐడియా లేదండి, బికాస్ కన్నా బుక్ చేశారు కనుక ఇంకా నాకు అంత ఐడియా లేదు. అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ మనము కార్ పార్కింగ్ చేసాం కదా, సో ఆ కార్ పార్కింగ్కి సంబంధించిన టికెట్ ఉంటుంది కదా, ఆ టికెట్ తెచ్చి ఇక్కడ చూపిస్తే మనకి సమ్ డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ ఏం పెద్దగా ఇవ్వలేదండి, లైక్ $1 ఇచ్చారనమాట డిస్కౌంట్ ఇక్కడ మేము పార్క్ చేసామని చెప్పినందుకు. అండ్ ఈ క్రూజ్ రైడ్ అయితే 2 hours ఉంటుంది. సో మా క్రూజ్ రైడ్ స్టార్ట్ అయిన టైం వచ్చేసరికి నైట్ 8:30 అండ్ అది నైట్ 10:30 వరకు జరిగిందనమాట. అండ్ వీక్లీ ట్వైస్ అనుకుంటా ఇక్కడ ఫైర్ వర్క్స్ కూడా ఉంటాయండి చికాగో డౌన్ టౌన్లోని. సో లక్కీగా మేము సాటర్డే వెళ్ళాము. సో సాటర్డే ఇక్కడైతే ఫైర్ వర్క్స్ అయ్యాయి. అండ్ దట్టు నా బర్త్డే కదా ఆ రోజు, అందుకని చెప్పి ఇంకా కొంచెం స్పెషల్గా అనిపించింది అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేశారు 8:30కి ఎగ్జాక్ట్గా. సో ఈ స్టార్టింగ్లో మనకేం చెప్తారు అంటే లైక్ స్టార్టింగ్ మనము వాటర్లో పడేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్పి దానికి సంబంధించిన సేఫ్టీ అంతా కూడా చెప్తారు. అండ్ అలా క్రూజ్ స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా. సో స్టార్ట్ అయిన కొంత టైంకి లైక్ ఒక 10 minutes తర్వాత బిల్డింగ్స్ తాలూకా హిస్టరీ చెప్తారండి. లైక్ ఎప్పుడు ఏ బిల్డింగ్ కట్టారు, అది ఎంతది ఏంటి అని చెప్పి ప్రతిదీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. And since time immemorial, people have known this spot as important because it's pretty close between the two. You see, first occupying this land for tens of thousands of years was the Native Americans, the Council of the People of Three Fires, namely the Ojibwa, the Odawa, and the Potawatomi, over 100,000 of whom still live in Illinois today. After that, it was the French. What is now Haiti. He lived here for a number of years. He married a Native American woman, and then the two left town for Missouri. Nobody's perfect, but hey, we give them a shout out on our tours. After that, the Americans came in, set up some military forts, and really got to work on that whole connection between the Great Lakes and the Mississippi River. We'll get to that in a bit, but I'd just like to point out this building to your right-hand side as we pass under the bridge. I get a lot of questions about this building. Pray tell,
where do you send your sewage? To which they answered, the Mississippi River, down to Memphis, down to New Orleans, etc., etc. Case dismissed. St. Louis, I'm so sorry, you're just not top dog anymore. Chicago, go right on ahead. And on January the 2nd, 1900, while everyone was still hungover from the New Year, టూ అవర్స్ రైడ్లోని ఒక 1 hour రైడ్ అంటే హాఫ్ రైడ్ కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే ఒక స్టాప్ పాయింట్ దగ్గర మనకి ఈ క్రూజ్ అనేది ఆపుతారండి. సో ఆపిన తర్వాత ఏమవుతుందంటే ఒకవైపు ఉన్న వాటర్ని అంతా కూడాను వాళ్ళు డ్రా చేస్తారు ఆర్ ఫెచ్ చేస్తారనమాట ఇంకో వైపుకి. సో దీనివల్ల ఏమవుతుందంటే బోట్ అనేది జస్ట్ మనకి ఒక వాటర్ బాడీ ఎలా ఫ్లోట్ అవుతుందో అలా ఫ్లోట్ అయినట్టు మనకు చూపిస్తారనమాట. అండ్ దాని తర్వాత అలా కనుక మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే లైక్ మనకు ఒక 10 o'clockకి ఇక్కడ ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఈ ఫైర్ వర్క్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఇస్తుంది అనమాట. మిస్ అవ్వకుండా మనం చూడాల్సింది బోట్ రైడ్లోని ఫైర్ వర్క్స్ మాత్రమే. హ్యాపీ బర్త్డే స్వీటీ, హ్యాపీ బర్త్డే. Thank you. I'm a hot mess. I'm always running behind and coming up short. She jumps out of bed, looking fresh off the cover of Rolling Stone. The way she moves cuts through the blue. She's got a touch that takes me so
డ్రైవ్ అయితే 10:30 కంప్లీట్ అయింది. కార్ తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఒక 1 అవర్ అయితే టైం పట్టిందండి. అండ్ నా బర్త్డే ఇదంతా కూడాను చాలా 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 బాగా జరిగింది. ఎవరైనా సరే చికాగో డౌన్ టౌన్ వస్తే చికాగో డౌన్ టౌన్తో పాటు క్రూజ్ డ్రైవ్ కూడాను మీకు వీలున్నట్లయితే చూడండి, చాలా బాగుంటుంది ఈ ట్రిప్ అయితే. అండ్ ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ కూడాను నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ నాకైతే ఎవరెవరు బర్త్డే విషెస్ చేశారో అందరికీ కూడాను చాలా చాలా స్పెషల్ థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్ మీ యువర్ స్వీటీ. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. బాయ్.